హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. సిక్లగ్ అనే ఊరిలో దావీదు తన అనుచరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పటికి శత్రువు చొరబడి ఆ స్త్రీలను, పురుషుల్ని, వాళ్ళ స్త్రీలను, పిల్లల్ని, వాళ్ళ ఆస్తులన్నీ తీసుకొని దోచుకొని ఇళ్ళన్నీ తగలబెట్టి వెళ్ళిపోయారు. దావీదు వాళ్ళు చూసేటప్పటికి భార్య లేరు, పిల్లలు లేరు, వస్తువులు లేవు, వాహనాలు లేవు, ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చారంట. చివరికి వాళ్ళందరూ తిరగబడి ఒకేసారి దావీదు వినియమలను వచ్చింది మాకని అతన్ని రాళ్లతో కొట్టి చంపబోతుంటే బైబిల్లో చక్కటి మాట ఉందండి. ప్రభా, ఈ ఆపదలో, ఈ ప్రమాదములో, ఈ పరిస్థితుల్లో, ఈ క్రిటికల్ మూమెంట్లో నా సహచరులు కూడా నా మీద తిరగబడ్డాడు, నా కుటుంబం పోయింది, నమస్తం పోయింది, నాకే బాధగా ఉంది, నాకు సహాయం చేయమని తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని, దేవా వీరిని తరవమంటావా అని దేవుని చిత్తం అడిగితే, తరుము, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నేను నీకు ఇస్తానంటే తరిమినప్పుడు ఒక్క చిన్న వస్తువు కూడా పోకుండా వాళ్ళ వస్తువులన్నీ, వారి భార్య బిడ్డలందరినీ సేవకరించాడు. అంతేకాదు ఆ శత్రువులు దేవుడు భయం పుట్టించి వాళ్ళని, సైన్యం మీద పడుతుంటే భయం పుట్టిస్తే వాళ్ళందరూ ఎక్కడోళ్ళక్కడ వాళ్ళ సామాన్లను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట. వీళ్ళకి వీళ్ళ సొత్తులతో పాటు ఏం దొరికింది? దోపు సొమ్ము కూడా దొరికింది. ఏంటంటే దేవుని నిమిత్తమై నువ్వు ఏదన్నా పోగొట్టుకుంటే రెండంతలు దీవెన పొందుతావు, కానీ నష్టపోవండి. ఎప్పుడు నష్టం కలిగిందని భయపడకండి, ఆపద వచ్చిందని భయపడకండి, అవమానం పొందానని భయపడకండి, మోసం చేయబడ్డానని భయపడకండి. దేవుడు నిన్ను విడిపిస్తాడు, ఆయన వారిని విడిపిస్తాడు, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇస్తాడండి. మా చర్చిలో, మా చెన్నైలో ఒక చర్చ్ ఉండేది, మాకు చిన్న చర్చ్, ఇంత ఉంటుందేమో, ఎంతకంటే చిన్నదే, ఎంత ఉంటుంది, అంత గ్యాలరీ కూడా లేదు. తాటాకులు షెడ్ వేసుకొని ప్రార్థన జరిపించుకుంటున్నాం. అప్పటికి 5 సంవత్సరాల నుంచి చర్చ్ జరుగుతుంది. ట్యూబ్ లైట్లు ఒకటొకటి కొనుక్కొని, ట్యూబ్ లైట్లు, డ్రమ్ములు, అంటే బలిపీఠము, చాపలు, కుర్చీలతలు, ఫ్యాన్లు అన్నీ పెట్టుకున్నాం. ఎవడో ఒక దీపావళి రోజున ఓ తారాజు వేశాడు గుడిసె మీదకి. ఇక్కడలాగా తాటాకులు తేయరు, తమిళనాడులో కొబ్బరాకులతో వేస్తారు. కొబ్బరాకులు పేని ఎదురు బొంగుల మీద కొబ్బరాకులు వేస్తారు. ఇక్కడైతే కొంచెం గట్టిగా ఉంటాయి తాటాకులు కాల్టాలంటే. అది కొబ్బరాకులు పస్సలు అంటుకుపోతాయి. 5 minutesలో మొత్తం బూడిదయింది. నాకు ఫోన్ చేసి మా ఇంటికాడ నుంచి బైక్ వేసుకొని నేను వెళ్ళేటప్పటికి చర్చి కనపడతా, బూడిద కనపడుతుంది అంతే. అప్పటికి 8 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న మందిరంలో ఉన్న సామాన్లు మొత్తం గాలిపోయినాయి. ఎక్కడ పెట్టుకోవాలి ఇక మీటింగు, ఎట్లా సంపాదించుకోవాలి మళ్ళీ? నాకైతే ఒకలాగా తిట్టి ఒకలాగా కళ్ళు తిరిగిపోయి కింద పడిపోయాను నేను. సంఘస్థులందరూ ఎవరు మీటింగ్ రమ్మంటే కూడా రాని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొచ్చారు చర్చి కాలింది అనేటప్పటికి. న్యూస్ వెళ్ళిపోయింది, వైరల్ అయిపోయింది, అట్లాంటివి వైరల్ అవుతాయి. అందరూ వచ్చి ఏడ్చుకుంటూ, ప్రభా నా మూలంటే కాలిపోయిందయ్యా, నేనే ఈ మందిరాన్ని గౌరవించలేదయ్యా, మందిరంలో దేవుని సన్నిధి కాపాడలేదయ్యా అని ఏడ్చుకుంటూ బూడిద ఎత్తుకున్నాం. ఏం చేయాలి? గురువారం కాడిపోయింది, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎక్కడ పెట్టుకోవాలి? ఇక ఆదివారం ఏం చేయాలి? ప్రభు ఇచ్చాడు, ప్రారంభించు పని. ఏంటండి, శుక్రవారం శామేనేసి ఉపవాస ప్రార్థనలు చేస్తే దేవుడు ఇచ్చిన వాగ్దానంతో ఆదివారం పునాది వేసాము. సంఘస్థులే కట్టుకున్నారండి, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాల. మేము సంఘస్థుల దగ్గర కూడా వసూలు చేయాల. సంఘంలో ఉన్న కార్పెంటర్స్, మేస్త్రీస్, ఎలక్ట్రీషియన్స్, యవ్వనస్తులు, ఐఐటి స్టూడెంట్స్, మా చర్చి పక్కన ఐఐటి క్యాంపస్ ఉంది, చాలామంది అందరూ మేమే ఇటుకలు వేసుకొని, ఇసుక మోసుకొని, ఇప్పుడున్న మందిరం మధ్య మీరు టీవీలో చూస్తున్న మందిరం ఏ దొరలు కట్టించింది కాదు, మేమే కట్టుకుంది. 20 సంవత్సరాల క్రితం కట్టాం, మళ్ళీ దాన్ని అటు ఇటు పెంచలా, మనుషులు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్నాం. కానీ దేవుడు టీవీ మినిస్ట్రీ ఇవ్వడానికి తాటాకుల షెడ్ కాకుండా ఒక మంచి బిల్డింగ్ ఇవ్వాలని ఆలోచించి పోతే పోయింది గుడిసె, అక్కడ నిలబడింది దేవుని మందిరం. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన చిత్తము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగును. మీ జీవితాల్లో ఉన్న నష్టాలు, కష్టాలు చూసి బెదిరిపోకండి.
అవి మీకు స్టెప్పింగ్ స్టూల్స్గా చేసి మీ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి నడిపించడానికి దేవుడు సహాయం చేస్తాడండి. సింహము అరణ్యానికి రాజు అండి. అది తలంచుకుంటే అది ఏమైనా తెచ్చి పిల్లలకు పెట్టవచ్చు. అలాంటి సింహము కూడా తన పిల్లల్ని పొస్తు పెట్టుకుంటుందేమో కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన మనకి ఏ మేలు కోదు అవ్వదు. దేవుడికి ఇచ్చి దరిద్రుడైన వాడు, దేవుని నమ్మి అడుక్కు తిన్నవాడు, దేవుని మీద విశ్వాసం ఉంచి దిక్కుమాలినోడైన వాడు ఈ లోకంలో లేడు, ఉండడు, ఉండబోడు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన నమ్మలేదేమో, నువ్వు అలా ఉన్నావంటే నువ్వు ఆయన ఆశ్రయించలేదేమో, నువ్వు అలా ఉన్నావంటే ఆ శ్రమల్లో అది నువ్వు ఆయనకి మొరపెట్టలేదేమో. మీరు నన్ను అడగలేదు కాబట్టి మీకు దొరకలేదన్నాడు. ఈసారి ఏ భయం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏ పరిస్థితుల్లో నుంచి వెళ్తున్నా దేవునికి మొరపెట్టి చూడండి, ప్రార్థించి చూడండి. చిటికలో మీకు జవాబు దొరుకుతుంది, క్షణంలో మీకు విడుదల దొరుకుతుంది. రెండంతల ఆశీర్వాదంతో వర్ధిల్లుతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎవరు ఏ భయంతో పీడించబడుతున్నారో అట్టి వారిని ఈ రాత్రి విడుదల చేయించున్నాము నాయన. ఎవరు ఎటువంటి శ్రమలలో మదనపడుతున్నారో, కృంగిపోతున్నారో అట్టి వారికి ఈ రాత్రి విడుదలిచ్చినందుకే వందనములయ్యా. పుంచున్న సాతాను తంత్రాలకు, ఆపదలకు మేము లగ్గక తన రెక్కల మీద మమ్మల్ని మోసే ప్రభువు ఉన్నాడని, మహోన్నతుడి రెక్కల చాటును దాగినప్పుడు ఏ అపాయము మాకు రాదని, మా పక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము రాకుండా కాపాడి దేవుడు నాకున్నాడని నమ్ముచున్నామయ్యా. ఇది మొదలుకొని నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయి నాయన. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి అవకాశాలు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో జరుగుతున్న గెట్ టుగెదర్ కొరకు ప్రార్థించండి. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరు తప్పకుండా హాజరవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి మేము చెన్నై నుంచి కడప వస్తున్నాం. రండి. అనేకులకు ఈ విషయాన్ని మీ కడపలో ఉన్న స్నేహితులకు, బంధువులకు, కడప, జమ్మల మరుగు, ఇంకా చుట్టుపక్కల చాలా ఊళ్ళు ఉన్నాయి కదండి, చుట్టుపక్కల ఉన్నవారు కూడా మధ్యాహ్నం సమయంలో వస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ప్రార్థించండి, హాజరవ్వండి, దీవించబడండి. గమనించండి, ఆగస్ట్ 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 5 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా కడపలో 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, మీ ఇరుగు పొరుగు వారిని పిలుచుకొని రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని ఆహ్వానించండి. కడపలోనే కాకుండా కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా వచ్చి హాజరై ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. చిరునామా గమనించండి, ఆదిత్య కళ్యాణ మండపం, రెడ్డి కాలనీ, కడప. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఉన్నటువంటి QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. కృతజ్ఞతను